హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఈ వీడియో మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటనేది చెప్తాను. మొన్న చేశాను ఆల్రెడీ, కానీ చాలా డౌట్స్ వచ్చాయి అందులో. ఈ రోజు నుంచి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ దీంతో పాటు 8000 వాచ్ అవర్స్ అప్డేట్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఇంకా రాలేదు. February 1, 2027 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వ్యూస్ అప్డేట్ కనుక చూసుకుంటే ఎంగేజ్డ్ వ్యూస్ అసలు అది ఏంటనేది మాకు ఏమాత్రం కొంచెం కూడా అర్థం కాలేదని చెప్పారు కొంతమంది అయితే. సో అసలు అదేంటి అంటే లాంగ్ వీడియోస్ వ్యూస్ ఉంటాయి కదా. సో లాంగ్ వీడియోస్కి ఇప్పుడు కనిపించే వ్యూస్ అన్నీ కూడా ఒరిజినల్ వ్యూస్ కాదు. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఈ వీడియోకి కొన్ని వ్యూస్ వచ్చి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఒరిజినల్ వ్యూస్ కాదు. వీటిల్లో మేబీ సగమో లేకపోతే ఇంకా పైన అట్లా ఒరిజినల్ వ్యూస్ అవే అనమాట. సో మనకి ప్రతి వీడియోకి కూడా చూసుకోవచ్చు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి వస్తుంది కొత్తగా. ఇది కొత్త అప్డేట్ కాబట్టి స్లోగా అప్డేట్ అవుతుంది. నాకు రాలేదని అనుకోకండి. సేమ్ మనకి షార్ట్స్కి ఎట్లయితే ఉందో లాంగ్ వీడియోస్కి కూడా అదే విధంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి 11.1K వ్యూస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే 11.1K వ్యూస్ వచ్చాయి. దీనికి ఎంగేజ్మెంట్లోకి వెళ్తే 6.8K వ్యూస్ అయితే ఉన్నాయి ఎంగేజ్డ్ వ్యూస్. అంటే మనకి ఈ 6.8K వ్యూస్కి ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు చూపిస్తున్నది షార్ట్ వీడియో. ఈ అప్డేట్ రాకముందే షూట్ చేస్తున్న వీడియో ఇది మీరు లాంగ్ వీడియోకి కూడా చూసుకోవచ్చు. ఇది లాంగ్ వీడియో అన్నట్లు ఊహించుకుని వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఉన్నది 11K వ్యూస్ అయితే ఎంగేజ్మెంట్లో 6.8Kనే కదా ఉంది. సో ఈ 6.8K వ్యూస్కి మాత్రమే మీకు ఒకవేళ మానిటైజేషన్ అవ్వకపోతే కనుక ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ఈ 6.8K వ్యూస్ అన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా 30 సెకండ్స్ పైన వాచ్ చేశారనమాట. వీడియోని 30 సెకండ్స్ పైన వాచ్ చేస్తే అవి ఎంగేజ్డ్ వ్యూస్లోకి వెళ్తాయి. సో ఆ వాచ్ టైం అంతా కూడా యాడ్ అవుద్ది అనమాట. మానిటైజేషన్ అవ్వక ముందు అయితే కనుక. మానిటైజేషన్ అయిన తర్వాత అయితే కనుక ఈ 6.8K వ్యూస్కి మాత్రమే మనకు రెవెన్యూ అనేది వస్తుంది. ఇది లాంగ్ వీడియోస్ సంగతి. మీకు అర్థమైంది కదా. సో ఈ రోజు నుంచి అనమాట ఇదంతా కూడా స్టార్ట్ అయ్యేది. సో మీకు ఎక్కువ మందికి డౌట్ వస్తుంది, చాలా ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి కానీ వాచ్ అవర్స్కి అలవట్లేదు అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే ఈ ఎంగేజ్డ్ వ్యూస్కే మాత్రమే వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతాయి. ఇప్పుడు మనకు షార్ట్స్కి అంతే, లాస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్స్కి అంతే. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి కూడా ఇదే విధంగా వచ్చిందనమాట. దీని సంగతి పక్కన పెడితే ఇంకో డౌట్ వచ్చేసి దీని గురించి, ఏది షార్ట్స్ గురించి 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే రెవెన్యూ అనేసి అన్నారు కదా. అది యాక్చువల్గా కొంతమందికి అర్థం కాలేదు. అదేంటి అంటే ఇప్పుడు మీకు మానిటైజేషన్ అయిపోయింది. ఇది ఎప్పుడు February 1 తర్వాత వచ్చేది. ఇది వీటిల్లో లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ ఉంటేనే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. దాని సంగతి పక్కన పెడితే సరే మీకు కంప్లీట్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ రెవెన్యూ విషయం చూసుకుంటే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రాకపోతే అసలు రెవెన్యూ రాదనుకుంటున్నారు. అసలు రెవెన్యూ రాకపోవడం కాదు, ఇక్కడ మీకు ఓన్లీ షార్ట్స్ యాడ్స్ రెవెన్యూ మాత్రమే రాదు. లాస్ట్ 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ లేవు. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ లేకపోతే మీకు ఆ యాడ్స్ రెవెన్యూ మాత్రమే రాదు. మీకు ఒకవేళ లాంగ్ వీడియోస్కి రెవెన్యూ వచ్చింది అనుకోండి, అది యాడ్ అవుతుంది. షార్ట్స్లో మీరు ట్యాగ్ చేసిన ఎఫిలియేట్ ఉంది కదా, వాటి నుంచి వచ్చిన రెవెన్యూ యాడ్ అవుతుంది. సూపర్స్ ఎవరన్నా ఇస్తే ఆ రెవెన్యూ యాడ్ అవుతుంది. ఆ షార్ట్ ద్వారా ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ రెవెన్యూ యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. మీకు ఓన్లీ యాడ్స్ రెవెన్యూ మాత్రమే రాదు, అంతే. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా కానీ మీకు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రాకపోతే ఆ యాడ్స్ రెవెన్యూ తప్ప మిగతా అన్నీ యాడ్ అవుతాయి అనమాట. ఒకవేళ మీకు $100+ అయితే రెవెన్యూ కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ మీ అకౌంట్కి రెవెన్యూ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి, ఇది ఏ ఛానల్స్కి వస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంది. ఏ ఛానల్స్కి అంటే ఓల్డ్ ఛానల్స్కి కొత్త అప్డేట్ రాదా అట్లాగా. February 1, 2027 నుంచి మానిటైజేషన్ అవ్వని ప్రతి ఒక్కళ్ళకి కూడా 8000 వాచ్ అవర్సే రావాలి. అది మినీ మానిటైజేషన్ అయినా కూడా ఓన్లీ మినీ మానిటైజేషన్ అయిన ఛానల్స్, అసలు మానిటైజేషన్ అవ్వని ఛానల్స్కి అన్నిటికి కూడా ఈ 8000 వాచ్ అవర్సే వస్తాయి February 1, 2027 నుంచి. అప్పటి నుంచి స్లోగా అప్డేట్స్ అన్నీ మారుతాయి. అండ్ ఇప్పుడు కూడా చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి. అందుకే మనకి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి. ఒక 3 డేస్ బ్యాక్, ఒక 2 డేస్ బ్యాక్ అయితే కనుక కామెంట్స్ కూడా అసలు కనిపించలేదు. అంటే కామెంట్స్ వస్తున్నాయి కానీ కామెంట్స్ నెంబర్ తెలియట్లేదు. రిప్లై ఇస్తున్నా కానీ కామెంట్స్ నెంబర్ పెరగట్లేదు, అలాగే ఉండిపోతుంది అనమాట. అలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఏ ఇష్యూ వచ్చినా మీరు భయపడాల్సిన పని లేదు. అది అందరికీ ఉన్న కామన్ ఇష్యూ అన్నట్లు అర్థం అనమాట. ఎందుకంటే ఇలా అప్డేట్స్ జరిగేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. దట్టు ఇప్పుడు మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అనేది వస్తుంది కదా.
ఇప్పుడు ఈ రోజు నుంచే కదా స్టార్ట్. సో అందుకు కొన్ని అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అది సో ఈ అప్డేట్ అయితే కనుక ఫిబ్రవరి 1, 2027 నుంచి ప్రతి ఒక్క మానిటైజేషన్ అవ్వని ఛానల్కి అండ్ ఓన్లీ మినీ మానిటైజేషన్ అయిన ఛానల్కి కూడా ఇవన్నీ అయితే వర్తిస్తాయి అనమాట. అది అప్పటి వరకు కూడా 4000 ఉంటాయి. మీకు జనవరి 31 అంటే ఈ అప్డేట్ రానంత వరకు కూడా మీకు 4000 వాచ్ అవర్సే ఉంటాయి. మ్యాక్సిమం రీచ్ అవ్వాల్సింది కంప్లీట్ మానిటైజేషన్ కోసం. ఆ లోపు మీరు చేసుకోవచ్చు. అండ్ మానిటైజేషన్ అయిపోవాలని మాత్రం మిస్టేక్స్ చేయకండి దయచేసి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మిస్టేక్స్ ఫెయిల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో జాగ్రత్తగా చేయండి వీడియోస్.